ముగ్గురు పిల్లలతో ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ప్రకాశం జిల్లా ఎరువుల వ్యాపారి కథ విషాదాంతమైంది. కుటుంబ కలహాల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకోగా పిల్లలను పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఆగస్టు 30న మిస్ అయిన ఈ నలుగురి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. కానీ వారిని ప్రాణాలతో పట్టుకోలేకపోయారు. అసలేం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఆగస్టు 30న తన భార్య దీపికతో ఇంట్లో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలైన మోక్షిత, రఘువర్షిని, శివధర్మ పాఠశాల నుంచి ఇంటికి రాగానే ద్విచక్ర వాహనం పైన వారిని ఎక్కించుకుని బయలుదేరాడు. వారంతా శ్రీశైలం మీదుగా తమ ప్రయాణాన్ని సాగించారు. అయితే ఇంట్లో గొడవపడి పిల్లలతో సహా వెంకటేశ్వర్లు అదృశ్యం కావడంతో అతడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడగా అక్కడున్న బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే వెంకటేశ్వర్లు అతడి పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా అక్కడ పిల్లలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఇక శ్రీశైలం నుంచి హైదరాబాద్ రోడ్డులో వారు ప్రయాణించినట్లు తెలుసుకొని మార్గ మధ్యంలోని అన్ని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. శ్రీశైలం హైదరాబాద్ మార్గంలోని హాజీపూర్ వద్ద ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనం పైన వెళ్లినట్లు గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా కోనేటిపూర్ టోల్ ప్లాజా వద్ద మాత్రం పెద్ద కుమార్తెతో మాత్రమే కనిపించాడని పోలీసులు నిర్ధారించారు. మిగిలిన మరో కూతురు, కుమారుడు కనిపించకపోవడం పైన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే వెల్దండ మండలం పెద్దాపూర్ శివారు బూరుకుంట వద్ద బుధవారం ఉదయం వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యం కాగా మిగిలిన ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాలు పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగించారు. అప్పుడే పోలీసులకు కాలిపోయిన స్థితిలో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. అయితే మొదట ఆగస్టు 31న ఉప్పునుంతల మండలం సూర్యతండ సమీపంలో చిన్న కూతురు వర్షిని, కుమారుడు శివధర్మ పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్ద కుమార్తె మోక్షితను కూడా అదే తరహాలో చంపేశాడు. అనంతరం కల్వకుర్తి పట్టణానికి వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసి తాగేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తన వెంట ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడిని వెంకటేశ్వర్లు ఎందుకు తీసుకెళ్లాడు, వారిని అత్యంత కిరాతకంగా ఎందుకు చంపాడు అనేదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. అసలు భార్యాభర్తలకు గొడవలు ఎందుకయ్యాయి అనే కోణంలోనూ ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టారు. ఏదేమైనప్పటికీ అతి దారుణంగా వారిని చంపడం పైన స్థానికులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబ కలహాలతో అభం శుభం తెలియని చిన్నారులను ఎలా చంపగలిగాడని వెంకటేశ్వర్లను ప్రశ్నిస్తున్నారు. ఇది గుత్తా వెంకటేశ్వర్లు. ఇతను 37 ఇయర్స్, కమ్మ క్యాస్ట్. ఇతను పెద్దబోయపల్లి విలేజ్, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. ఇతను 37 తారీఖు సాయంత్రం అక్కడ ఆ ఊరు నుంచి తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఇతను శ్రీశైలం గుండా బయలుదేరి మోటార్ సైకిల్ మీద ఇక్కడ సండే నాడు ఇక్కడ నైట్ దోమలపేటలో పడుకున్నట్టుంది. సండే మార్నింగ్ ఇతను హాజీపూర్ గుండా ఈ హైదరాబాద్ హైవేపై శ్రీశైలం రూట్లో వెల్దండ అక్కడ అంతవరకు ప్రయాణించండి ఇతను. అయితే ఇతను హాజీపూర్ నుంచి ఈ డిండి మధ్యలో తన ముగ్గురు పిల్లలతో కనిపించాడు. ఈ హాజీపూర్ దాటిన తర్వాత వెల్దండ నుంచి వెల్టూరు దగ్గర నుంచి ఒక పెద్ద అమ్మాయి, తర్వాత ఇతనే
అక్కడికి ప్రయాణించినట్టుగా మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము వెరిఫై చేస్తే తెలిసింది ఇది. నిన్న కూడా ఈ ఇద్దరు పిల్లల గురించి మేము అచ్చంపేట సిఐ అండ్ ఎస్ఐ అండ్ టీం లోకల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ పిల్లల గురించి వెతికినారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఉదయం 8 గంటల నుంచే వెతకడం మొదలుపెట్టినాము. ఈ సూర్యతండకు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశాన వాటిక దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు కాలిపోయిన స్థితిలో ఈరోజు లభ్యమైనరు. ఈ 12:30-1 గంట ప్రాంతంలో. అదే ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఎర్రగొండపాలెం పోలీసులకు తెలియజేసినాము. దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. మా సిఐ గారు కూడా అక్కడే ఉన్నారు. వీటిని దర్యాప్తుకు వాళ్ళకు సహకరిస్తాము. ప్లస్ మా తరపున కూడా చేయాల్సినంత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసును త్వరలో ఫైనలైజ్ అయ్యేటట్టు చేస్తాము. ఇంకా పెద్ద అమ్మాయి మోక్ష కూడా దొరకలేదు. వాళ్ళ తండ్రి నిన్న వెల్దండ అవుట్స్కట్స్లో చనిపోయిన స్థితిలో గుర్తించినాము. అతను పాయిజన్ తీసుకొని చనిపోయినట్టుగా తెలిసింది. ఈ మోక్ష గురించి కూడా బహుశా ఈమె మన దేవరకొండ శ్రీశైలం రోడ్ నుంచి వెల్దండ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి యొక్క వివరాలు ఇంకా తెలియరాలేదు. దాని గురించి ప్రయత్నం చేస్తాం.